ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పుష్ప పల్లకి ఉత్సవంలో దేవేరి సమేత మలయప్ప స్వామి దర్శనం. తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఆణివర ఆస్థానం. శ్రీరంగం శ్రీరంగనాథ స్వామి తరపున తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సంప్రదాయంగా సమర్పించిన తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం. తిరుమలలో నూతనంగా శ్రీవాణి టికెట్ల జారీ కేంద్రం. జూలై 22వ తేదీ నుండి భక్తులకు అందుబాటులోకి తేనున్న టీటీడీ అధికారులతో కలిసి పరిశీలించిన టీటీడీ ఈవో శ్యామలరావు. టీటీడీ అనుబంధ ఆలయాలలో ఘనంగా ఆణివర ఆస్థానం. దేవదేవులకు పట్టు వస్త్రాలను సమర్పించిన టీటీడీ జియంగార్లు. ధ్వజారోహణంతో శ్రీ చెంగల్వరాయ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శాస్త్రోక్తంగా విశేష క్రతువులు. ఇలవైకుంఠం తిరుమల పుణ్యక్షేత్రం ఉత్సవ కాంతులతో ప్రకాశించింది. ఉత్సవ ప్రియుడైన శ్రీవారికి నిర్వహించే ఎన్నో విశేష ఉత్సవాలలో ఒకటైన ఆణివార ఆస్థానం కార్యక్రమాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణ అనంతరం పుష్ప పల్లకి ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆణివర ఆస్థాన వేడుకలను బుధవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత గరుడాళ్వార్లకు అభిముఖంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని, శ్రీ విశ్వక్సేనుల వారిని కొలువు తీర్చారు. అనంతరం టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిలు పట్టు వస్త్రాలను తీసుకుని ధ్వజస్తంభ ప్రదక్షిణగా ఆలయం వద్దకు చేరుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మూలమూర్తికి గరుడాళ్వార్ ఎదురుగా కొలువు తీర్చిన ఉత్సవ మూర్తులకు వస్త్రాలను సమర్పించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆస్థానం నిర్వహించారు. ఆ తర్వాత శ్రీవారికి పుష్ప పల్లకి ఉత్సవాన్ని ఆద్యంతం నయన మనోహరంగా నిర్వహించారు. పట్టు పీతాంబరాలు, రత్నాభరణాలు, పుష్పమాలలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని సుందర రమణీయంగా అలంకార శోభితులను చేశారు. ఆ తర్వాత కట్ ఫ్లవర్స్, వర్ణ శోభిత సంప్రదాయ పుష్పాలతో చూడ చక్కగా తీర్చిదిద్దిన పుష్ప పల్లకీపై దేవేరుల సమేత మలయప్ప స్వామి వారిని వెంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి అమ్మవార్లకు నివేదన, హారతులు అందజేశారు. ఆపై ఆలయ మాడవీధులలో భక్త శోభితంగా సాగిన పుష్ప పల్లకి ఉత్సవాన్ని మనసారా గాంచి భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ పులకితులయ్యారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద.
పురాణపురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శిష్టపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు స్వామివారి ఆనివారి ఆస్థానం జరిగింది. ఉదయం సాయంత్రం పుష్ప పల్లకిలో స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతుడై మాడవీధుల్లో విహరిస్తూ వాహన మండపం తీసుకురావడం జరిగింది. మొత్తం ఎంటైర్ ప్రోగ్రాం కూడా చాలా శాస్త్రబద్ధంగా వేద ఉచ్చారణ మధ్య సాంప్రదాయంగా జరగడం జరిగింది. ఇది కూడా ప్రతి సంవత్సరం జరిగే సాంప్రదాయమే. సో అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ప్రోగ్రాం చాలా విజయవంతంగా చేయడం జరిగింది. చాలా పెద్ద మొత్తంలో కూడా మాడా వీధుల్లో భక్తులు వేంచేసి ఉన్నారు. స్వామివారిని దర్శించుకోవటం జరిగింది. సో అందరికీ తెలుసు, పురాతన కాలంలో అంటే ఇది ఉత్తరాయణం నుంచి దక్షిణాయనానికి వచ్చే కాలంగా చెప్తారు. దానితో పాటు అప్పటి కాలంలో ఆదాయ వ్యయాల లెక్కలు కూడా చూడటం జరుగుతుంది ఈరోజు. సో ఇది ఆ కాలం నుంచి వచ్చిన సాంప్రదాయమే. అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ మరింతగా భక్తులు పార్టిసిపేట్ చేయడంతో ప్రోగ్రాం కూడా చాలా విజయవంతంగా నిర్వహించడం జరిగింది. అందరూ కూడా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు. ఓం నమో వెంకటేశ్. తిరుమలలోని అన్నమయ భవనం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న శ్రీవాణి టికెట్ల జారీ కేంద్రంలో భక్తుల కోసం మౌలిక సదుపాయాలను అందుబాటులో ఉంచాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుమలలో జూలై 22వ తేదీ భక్తులకు అందుబాటులోకి రానున్న నూతన శ్రీవాణి కేంద్రాన్ని అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి ఆయన బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కౌంటర్ల వద్ద భక్తులు ఇబ్బంది పడకుండా టీ, కాఫీ, త్రాగునీరు పంపిణీ చేయాలని ఆదేశించారు. భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. శ్రీవాణి టికెట్ల సమాచారాన్ని భక్తులందరికీ డిజిటల్ స్క్రీన్ల ద్వారా తెలియజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఏఎన్సీ, హెచ్వీసీ ఉప విచారణ కార్యాల వద్ద జరుగుతున్న ఆధునీకరణ పనులను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం తిరుమలలోని ఫుడ్ అండ్ వాటర్ ల్యాబ్ను తనిఖీ చేసి అక్కడ చేపడుతున్న పరీక్షల గురించి సిబ్బందితో చర్చించారు. నాణ్యతలో రాజీ లేకుండా ఎప్పటికప్పుడు పగడ్బందీగా ఆహారం, త్రాగునీటి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆణివారం ఆస్థానం సందర్భంగా బుధవారం తమిళనాడు రాష్ట్రం శ్రీరంగం శ్రీరంగనాథ స్వామివారి ఆలయం నుండి పట్టు వస్త్రాలను సమర్పించారు. ముందుగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తరపున వచ్చిన ప్రతినిధి బృందం
శ్రీరంగం నుండి పట్టు వస్త్రాలను తీసుకుని బుధవారం ఉదయం తిరుమలలోని పెద్దజేరు మఠానికి చేరుకున్నారు. మఠంలో పట్టు వస్త్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తమిళనాడు రాష్ట్ర ప్రతినిధులు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరులను ఘనంగా సత్కరించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ పట్టు వస్త్రాలను తీసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో స్వామివారికి నూతన వస్త్రాలను సమర్పించి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ ఆధ్వర్యంలోని బర్డ్ ట్రస్టుకు బుధవారం 10,01,116 రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ మేరకు తిరుమలలోని క్యాంప్ కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు ముప్పరాజు జగదీష్ విరాళంకు సంబంధించిన డీడీని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు నన్నపనేని సదాశివరావు పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో బుధవారం శ్రీ సుందరరాజస్వామి వారికి ఊంజల సేవను వేడుకగా నిర్వహించారు. స్వామివారి జన్మ నక్షత్రం ఉత్తరాభాద్రను పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామి వారిని సర్వాభరణాలు పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ఊంజల మండపంలో వేంచేపు చేశారు. వేదం నాదం గానం సహితంగా శ్రీ సుందరరాజస్వామి వారి ఊంజల సేవను నయన మనోహరంగా నిర్వహించారు. ఇక తిరుచానూరు క్షేత్రంలో కొలువు తీరిన శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయంలో బుధవారం తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం సందర్భంగా అర్చకులు శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని సుందర అలంకరణలతో తిరుచిపై కొలువు తీర్చి ఆలయ మాడవీధులలో ఊరేగించారు. దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం సందర్భంగా తిరుపతిలోని టీటీడీ అనుబంధ ఆలయాలలో ఆణివార ఆస్థాన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయా ఆలయాలలో టీటీడీ పెద్దజేయర్ స్వామి, చిన్నజేయర్ స్వామి, స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా పట్టు వస్త్రాలను సమర్పించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఆణివార ఆస్థాన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయంలోని మహామండపంలో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారిని, శ్రీ విశ్వక్సేనుల వారిని అందంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు విశేషంగా తలిగి నివేదనలు సమర్పించారు. టీటీడీ తరపున పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి పట్టు వస్త్రాలను తీసుకుని ఆలయ మర్యాదలతో విమాన ప్రాకార ప్రదక్షిణగా సన్నిధికి చేరుకుని మూలవర్లకు పట్టు వస్త్రాలను సమర్పించగా అర్చకులు స్వామి అమ్మవార్లకు తలిగి నివేదనలు అందజేశారు. అనంతరం ఆలయ ప్రదక్షిణగా పట్టు వస్త్రాలను తీసుకుని మహామండపం చేరుకుని శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి, శ్రీ విశ్వక్సేనుల వారి ఉత్సవ మూర్తులకు నూతన వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు నందకుమార్ దీక్షితుల ఆధ్వర్యంలో స్వామివారికి స్వస్తి సూక్తితో అక్షతారోపణ చేసి ఆస్థానం నిర్వహించారు. అనంతరం టీటీడీ పెద్దజీయర్ స్వామి శీలు, చిన్నజీయర్ స్వామి శీలు, దేవస్థానం శీలును అర్చకులకు అందజేశారు. ఈ సందర్భంగా పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామిలకు చందనం, తాంబూలం, సెటారి మర్యాదలు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఓ నాగరత్న, ఇతర అధికారులు పాల్గొన్నారు.
అలాగే తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో బుధవారం ఆణివార ఆస్థాన వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలోని పుండరీకవల్లి అమ్మవారి సన్నిధిలో టీటీడీ పెద్దజయస్వామి, చిన్నజయస్వామి ఆలయ అధికారులు, అర్చకులు పట్టు వస్త్రాలను ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ టీటీడీ జీయస్వాములు పట్టు వస్త్రాలను తీసుకుని ఆలయ ప్రాకార ప్రదక్షిణగా స్వామివారి మూలమూర్తికి, ఉత్సవ మూర్తులకు సమర్పించారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్లకు ఆస్థానం జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఓ శాంతి, ఏఈఓ ఏబిఎన్ చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో బుధవారం ఉదయం ఆణివార ఆస్థాన వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు. ముందుగా ఆలయంలోని ముఖ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని, శ్రీ విశ్వక్సేనుల వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తెచ్చారు. అనంతరం ఆలయ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీఓ పి వరలక్ష్మి, ఇతర అధికారులు, అర్చకులు పట్టు వస్త్రాలను తీసుకుని ఆలయ ప్రదక్షిణ చేశారు. అనంతరం మూలమూర్తికి, ముఖమండపంలోని ఉత్సవమూర్తులకు పట్టు వస్త్రాలను సమర్పించి శాస్త్రోక్తంగా ఆస్థానం జరిపారు. సంవత్సరం అక్టోబర్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, ఆన్లైన్ కోటా వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. జూలై 19వ తేదీ నుండి 24వ తేదీ వరకు విడతల వారీగా భక్తులకు ఆన్లైన్లో ఈ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎప్పుడెప్పుడు క్షణకాల దర్శనం చేసుకుందామా అని భక్తులు ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన విధి విధానాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో 2025వ సంవత్సరంకు సంబంధించి అక్టోబర్ నెల ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, శ్రీవారి సేవల కోటాను జూలై 19వ తేదీన విడుదల చేయనుంది. ఇందులో భాగంగా జూలై 19వ తేదీ 10 గంటల నుండి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవల కోసం భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్లు పొందిన వారు జూలై 21వ తేదీ నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా నగదు చెల్లించి టికెట్లు పొందాల్సి ఉంటుంది. జూలై 22వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, వార్షిక పుష్పయాగం ఆర్జిత సేవ టికెట్ల కోటాను విడుదల చేస్తారు. అలాగే జూలై 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ వర్చువల్ సేవలు, వాటి దర్శనాల స్లాట్లకు సంబంధించిన కోటాను విడుదల చేస్తారు. జూలై 23వ తేదీ ఉదయం 10 గంటల నుండి అంగ ప్రదక్షిణ టికెట్ల కోటా అందుబాటులో ఉంటుంది. జూలై 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనానికి సంబంధించిన కోటా అందుబాటులో ఉంటుంది. ఇక జూలై 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి ఉచిత దర్శనం టికెట్ల కోటా ఆన్లైన్లో విడుదల చేస్తారు. జూలై 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల చేస్తారు. అదేవిధంగా జూలై 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతికి సంబంధించిన వసతి గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ttdevastanams.ap.gov.in ను సంప్రదించి ఆన్లైన్లో టికెట్లు పొంది తిరుమల యాత్రకు రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం
ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ చెంగల్వరాయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. వాయులింగేశ్వరుని దివ్య సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ చెంగల్వరాయస్వామి ఆలయంలో పలు క్రతువులను అర్చకులు విశేషంగా జరిపారు. ముందుగా వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయస్వామి వారి గజపుష్ప మాలలు, రత్నాలు, కెంపులు పొదిగిన బంగారు ఆభరణాలతో సర్వాంగ శోభితంగా అలంకరించి వాహనంపై వెంచేపు చేశారు. అనంతరం కలశ స్థాపన, పుణ్యాహవాచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై చెంగల్వరాయస్వామికి కంకణ ధారణ చేశారు. ఆ తర్వాత మూలమంత్ర హోమాలను జరిపి సంప్రదాయ శోభితంగా బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తూ ధ్వజారోహణం నిర్వహించారు. అనంతరం అర్చకులు వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయస్వామి వారికి నివేదన, నక్షత్ర హారతులు, కుంభ, కర్పూర నీరాజనాలను సమర్పించారు. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నం ఈడేపల్లిలో కొలువైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయం శాఖ శోభితంగా కనువిందు చేసింది. వాయునందనుడైన శ్రీ ప్రసన్నాంజనేయుడు శాకంబరేశ్వరుడిగా భక్తులకు దర్శనమిచ్చారు. పూర్వభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో రామబంటు శ్రీ ఆంజనేయుడికి విశేష పూజలు నిర్వహించారు. పలు రకాల కూరగాయలతో ఆంజనేయ స్వామిని శాకంబరేశ్వరుడిగా అలంకరించారు. వివిధ రకాల కూరగాయలతో అర్చనలు చేశారు. ఆలయాన్ని కూరగాయలతో అందంగా తీర్చిదిద్దారు. జై హనుమాన్ నామస్మరణలు చేస్తూ భక్తులు స్వామివారిని సేవించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వట్లూరు పంచాయతీలోని సత్రంపాడులో కొలువైన శ్రీ సౌభాగ్యలక్ష్మి అమ్మవారికి ఆషాఢం సార సమర్పణ కార్యక్రమం వేడుకగా జరిగింది. అమ్మవారికి నిత్యార్చనలు నిర్వహించిన తర్వాత అర్చకులు పుష్పాలు, ఆభరణాలతో అందంగా అలంకరించారు. భక్తులు అరటి గెలలు, పసుపు, కుంకుమ, గాజులు, పుష్పాలు, చీర, మధుర పదార్థాలను మేళతాళాలు, మహిళల కోలాట ప్రదర్శనల నడుమ ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించి తరించారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణంలోని సకల దేవతామూర్తుల ఆలయంలో శాకంబరి ఉత్సవాలు నేత్రపర్వంగా జరిగాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు సకల దేవతా మందిరంలోని శ్రీ లలితా మహాత్రిపుర సుందరి సమేత అమృత మృత్యుంజయ స్వామి వారికి విశేష అర్చనలు జరిపారు. ఆపై ఆది దంపతుల సన్నిధిలో కొలువు తీరిన శ్రీ మహాసరస్వతి అమ్మవారిని పలు రకాల కూరగాయలు, ఆకుకూరలతో చూడచక్కగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆ తర్వాత మూలమూర్తులు ఉత్సవమూర్తులకు ఆకుకూరలతో అలంకరణలు చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతపురం నగర శివారులోని శారదానగర్లో కొలువైన శృంగేరి శంకర మఠంలో ప్రాకారోత్సవం జరిగింది. ఆషాఢ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు మఠంలో కొలువైన శ్రీ శారదాదేవి అమ్మవారికి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో దివ్య శోభితంగా అలంకరించి విశేష అర్చనలు నిర్వహించారు. ఆ తర్వాత అమ్మవారి ఉత్సవమూర్తిని కూరగాయలతో శాకంబరిగా అలంకరించి చిన్న రథంపై కొలువు తీర్చి ఆలయ ప్రాంగణంలో ప్రాకారోత్సవం జరిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రం కట్టారాంపూర్లో కొలువైన పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో డోలోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆలయంలో వేడుకగా నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా అర్చకులు డోలోత్సవాన్ని వేడుకగా జరిపారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సర్వాభరణాలు, పుష్పాలతో అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఓయలలో వెంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన స్వామివారి డోలోత్సవాన్ని భక్తులు కనులారా గాంచి పరవశులయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం ఏనుగొండలో కొలువైన శ్రీ కట్ట మైసమ్మ తల్లి ఆలయం భక్తులతో కళకళలాడింది. శక్తి స్వరూపిణి శ్రీ మైసమ్మ తల్లి దర్శనార్థం అశేషంగా తరలివచ్చిన భక్తులతో ఆలయం సందడిగా కనువిందు చేసింది. అర్చకులు శ్రీ కట్ట మైసమ్మ తల్లికి సుందర శోభితంగా అలంకరణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు బోనాలను ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి మైసమ్మ తల్లికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.